శ్రీ గురుదేవదత్త అపారమైన జ్ఞాననిధి సంపదన మానవాళి గురువు అనే పదం ఏది గురువు అవుతారో, ఏది గురువు అని సంబోధిస్తామో ఆ గురువు అపారమైన కరుణ తన శిష్యులకి ధర్మ మార్గాన్ని నేర్పడానికి జ్ఞాన మార్గము చూపిస్తూ పయనించాలి. అలాంటి సంకల్పంతోనే ఈ యాత్ర మేము సంకల్పించాం. ఈ ధర్మయాత్రలో మనం ఎంతోమంది మహాత్ముల్ని సందర్శించాం. అయితే వారిల్లో జగన్మాత సాకార్ రామకృష్ణ పరమహంస జగన్మాత దర్శనం పొందారు. అలా ఈ అడవిలో మహోన్నతమైన శక్తిని తపస్సుగా మలుచుకొని ఎంతో యోగ సిద్ధిని పొంది యమనియమ ఆసనాలలో సిద్ధి పొందిన మహాసిద్ధ పురుషుడు. అలాంటి మహనీయుడు ప్రతినిత్యం జగన్మాతతో తమేకమై ఆ జగన్మాతను మోక్షమనే ఆత్మ చైతన్యం కోసం ఆరాధిస్తూ జీవిస్తూ అమ్మను దర్శిస్తూ ఎన్నోసార్లు అమ్మ దర్శనాన్ని పొంది ఆమెతో ఎప్పుడు అహర్నిశలు మాట్లాడుతున్న సిద్ధపురుషుణ్ణి సందర్శించడానికి ఈ మార్గం అన్వేషిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఆనందకరమైన అద్భుతమైన సంతోషం, జీవితానికి నిజమైన అర్థం జగన్మాత దర్శనం కోసం దుఃఖించడమే. ఎప్పుడు అలాంటి సిద్ధపురుషుడు నిత్య యవనములో ఎంతో ఘోరమైన తపస్సు చేసిన మహాసిద్ధ పురుషుడు ఈ మహనీయుడు. వాటిని సందర్శించడానికి, ఆ మహనీయుని దర్శించడానికి ఈ అమరకంఠ అడవిలోకి మేము రావడం జరిగింది. జై గురు. జన్మసార ప్రభు क्या प्रभु मेरे माता जी हो जाएगी। अम्मा 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 प्रभु मेरे बचाना, प्रभु बचाना। अम्मा 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 हाँ मेरे प्राण हो प्रभु। శ్రీ గురుదేవదత్త. మేము అతి చిన్న వయసులో కూడా ఈ స్వామివారిని దర్శించాం. వీరు మధ్యప్రదేశ్లో సాధన చేసిన మహోన్నతమైన సిద్ధ పురుషులు. ఎప్పుడూ జగన్మాతతో మాట్లాడుతూ ఉంటారు, ఆమె కోసం ఏడుస్తూ ఉంటారు, ఆమెను చూస్తూ ఉంటారు. ఆవిడ కరుణా స్వరూపుడిగా ఆ మహానుభావుడి దర్శనానికి వెళ్ళాం. జై గురుదత్త.